మన ఆరాధనల కొరకై దేవుని వాక్యములో నుండి ఒక లేఖనాన్ని మనం చదువుకుంటాం. పరమగీతాల గ్రంథము మొదటి అధ్యాయం. పరమగీతాల గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. పరమగీతాల గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకునే వారంగా ఉంటాం. నీవు పూసుకొనిన పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకులు నిన్ను ప్రేమించుదురు. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం కలిగిన మా దేవ, వాత్సల్యత కలిగిన ప్రేమాపూర్ణుడా, మీకు వందనాలు, స్తోత్రములు. కన్న తండ్రి, పరిశుద్ధ దినమందు ఈ మాసంలో ఈ రీతిగా మీ సన్నిధిలో చేరి మీ నామం పేరిట ప్రభా పాటలు పాడుటకు మాకు ఇచ్చిన ఆధిక్యతకై మీకు వందన స్తోత్రములు. పాటల ద్వారా మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నందుకై స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. పరమగీతాల గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనంలో ప్రభా లేఖనాన్ని మీరు తెలియపరుస్తూ వచ్చారు. ఈ వాక్యమును మేము అర్థం చేసుకున్న వారమై ప్రభా మరి నా తండ్రి సాగిలపడి నమస్కరించగలుగుటకు, ఆరాధించగలుగుటకు ఆత్మతో సత్యముతో మమ్మల్ని సిద్ధపరచండి. మరి నా తండ్రి ఆరాధించేందుకు కొరకై మీ ప్రజల నాయకులు రావాల్సి ఉన్నారు. వారి విషయమై ప్రార్థన చేస్తున్నాం. క్షేమంగా ప్రభా మీ బిడ్డలు మీ ఇంటికి రాగలుగుట్లో కృప చూపండి. తీసుకుని రాబడిన వారందరిని బట్టి మీకు వందన స్తోత్రములు. మీ దాసుననే నేను ఎంతో బలహీనుడను ప్రభా, మీరు బలపరచందే నిలబడలేని వాడను, అల్పుడను, అయోగ్యుడను. దయతో ప్రభా జ్ఞాపకం చేసుకొని కనతండ్రి పరిచర్య కొరకై, మీ ప్రజల క్షేమం కొరకై మరి నా తండ్రి కొన్ని విషయాలు మీరు తెలియపరిచి మీ నామాన్ని మహిమ తెచ్చుకునండి. మమ్మల్ని అందరినీ కూడా మరి నా తండ్రి మీ ఆత్మచేత నింపవలసిందిగా ప్రార్థిస్తూ వేడుకుంటూ యేసు ప్రభువారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరమగీతాల గ్రంథంలో మనము చదువుకుంటూ వచ్చాం. అంతకుముందు వారము నేను లేను, ఆ పై వారము నేనున్నాను. మనం ఆరాధన కొరకు ఆ పై వారం ఏం చూసాం, ఏం చూసుకున్నాం చెప్పండి. మొదటి వచనాన్ని ముద్దులు, ఓర్పా ముద్దు, ఇస్కరియోతు ముద్దు, ప్రభువైన యేసుక్రీస్తు వారి ముద్దు. ఓర్పా ముద్దు, ఇస్కరియోతు ముద్దు ఎట్లున్నాయి అని అంటే, కృతజ్ఞత లేని ముద్దు ఇస్కరియోతుది. అప్పగించాడు, ప్రభువుని అప్పగించాడు. ఓర్పా ముద్దు ఎట్లాంటిది? విడిచిపెట్టిన ముద్దు, పైన విడిచిపెట్టాడు. అయితే యేసుప్రభువారి ముద్దు ఎట్లాంటిది తెలుసా? శాశ్వతమైనది. అదే ఆయన ప్రేమ. దాని గురించి మనం చూసాం. ఇప్పుడు 3వ వచనంలో ఇక్కడ రాయబడిన మాటను మనం గమనిస్తే, నీవు పూసుకొనిన పరిమళ తైలము ఎలాంటిది? సువాసన గలది అనే మాట మనం చూస్తాం. కాబట్టి నీవు పూసుకొనిన పరిమళ తైలము సువాసన కలిగినది. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపెడుతూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తూ ఉంది. యేసు ప్రభువారిని గురించి కీర్తనల గ్రంథము 45వ అధ్యాయంలో ఆయన వస్త్రాలను గురించి రాయబడి ఉంది. కీర్తనల గ్రంథం 45వ అధ్యాయము 8వ వచనం. 45:8 నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరవాసనే, లవంగి పట్ట వాసనే, నగరలో తంతివాద్యములతో నిన్ను. కాబట్టి నీ వస్త్రములన్నీ కూడా ఎట్లాగా ఉన్నాయి ప్రభా అంటే, ఎంతో సువాసన కలిగినగా ఉన్నాయి. అగరువాసన, లవంగి పట్ట వాసన, సుగంధ ద్రవ్యములతో నింపబడిన వాసన. యేసు ప్రభువారి వస్త్రాలు అలాగున్నాయి. అంటే వస్త్రాలు అనేది ఆయన జీవితాన్ని, మరి ఆయన యొక్క ప్రభు యొక్క గొప్పతనాన్ని చూపిస్తూ ఉన్నాయిలే. కానీ అయితే ప్రభు యొక్క వస్త్రాలు ఎలాగున్నాయి అంటే, నువ్వు పూసుకొనిన పరిమళ తైలము
సువాసన కలిగినది. కాబట్టి ఆయన వస్త్రాలు వాసన. అందుకేనేమో యేసుప్రభు వారు జన్మించాడు అనగానే ముగ్గురు వ్యక్తులు బయలుదేరారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు చెప్పండి? ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు. వారు ముగ్గురు 3 వస్తువులు తీసుకొచ్చారు. 3 వస్తువులు తీసుకొచ్చారు. ఏం వస్తువులు? రండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. 2:11. చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి మరియను శిశువును చూచి సాగిలపడి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును. కాబట్టి అందులో ఒక సుగంధ ద్రవ్యం ఉంది, బోలము. కాబట్టి సాంబ్రాణి తెలుసుగా, పిల్లలకి వేస్తాం కదా మనం. ఎందుకు వేస్తాము? మంచి వాసన వస్తుంది. ఆ సాంబ్రాణి పొగ రాగానే మంచి వాసన. యేసుప్రభు వారు జన్మించినప్పుడు ఆయన కొరకై వాళ్ళు తెచ్చిన ఈవుల్లో ఒకటి సాంబ్రాణి. కాబట్టి అది సువాసన ఇచ్చేది, పరిమళ తైలం ఇచ్చేది. అందుకనే ఆ పరమగీతాల గ్రంథంలో ప్రభువా 1వ అధ్యాయము 3వ వచనంలో నువ్వు పూసుకొనిన పరిమళ తైలము సువాసన కలిగినది. ఆవిడ యేసుప్రభు వారు జన్మించిన కాలంలో సాంబ్రాణితో మరి కొన్ని కానుకలు పట్టుకొని వచ్చారు వాళ్ళు జ్ఞానులు. ఆ తర్వాత యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత ఒక ఆయన ఉన్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో, యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వచనం. యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత 19వ అధ్యాయము 39 చదువు. మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు యేసుప్రభు వారి దేహమునకు పూయాలని 40వ వచనంలో ఆ సుగంధ ద్రవ్యములను తీసుకొని వచ్చాడు. సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చాడు యేసుప్రభు వారు. ఎందుకనంటే ఆయన వస్త్రాలు మంచి సువాసన కలిగినవి. ఆయన జన్మించినప్పుడు సాంబ్రాణి ఆయన సువాసననిచ్చేది తెచ్చారు. ఆయన చనిపోయినప్పుడు కూడా ఏమే తీసుకుని వచ్చారు. ఆయన బ్రతుకున్నప్పుడు కూడా అలాగే ఉంది. ఎక్కడుంది? యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఒక ఆమె పాపాత్మురాల స్త్రీ ఆ ఇంట్లోకి వచ్చి ప్రభువుని చూసి ఆ సీసాను పగలగొట్టినప్పుడు ఏమైంది? చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. ఆ ఇల్లు అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాసి అత్తరు సేరున్నర ఎత్తు తీసుకుని పూసి తుడిచి ఆ ఇల్లు అత్తరుతో ఉంది కదన్నమాట. ఆ ఇల్లు అత్తరుతో నింపబడ్డదంతే. యేసుప్రభు వారు జీవించిన జీవితంలో ఆయన వస్త్రాలన్నీ అగరవాసనే, సువాసనే, పరిమళాన్ని వెదజల్లేటువంటి వాసనే. ఆయన జన్మించినప్పుడు సుగంధ ద్రవ్యాలు తీసుకుని రాబడ్డాయి. ఆయన చనిపోయినప్పుడు సుగంధ ద్రవ్యాలు తీసుకుని రాబడ్డాయి. ఆయన జీవించినప్పుడు కూడా ఎంత చక్కని సువాసన కలిగిన మన ప్రభు. అందుకని పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో నీవు పూసుకొనిన పరిమళ తైలము ఎట్లాంటిది? సువాసన కలిగినది. ఈ సువాసన అనేది మన ప్రభు యొక్క జీవితమును, ప్రభువుని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మన ప్రభు ఎంతో సువాసన కలిగిన వాడు. ఆయన వస్త్రాలు కానీ, ఆయన జన్మ కానీ, ఆయన మరణము కానీ అన్నీ కూడా సువాసన కలిగినగానే కనబడుతూ ఉన్నాయి. అయితే ఆయన కనబడుతూ ఉన్నాడు కదా, మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు అని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, లేదు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఎఫెసీ 5:2 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ప్రభు మిమ్మల్ని ప్రేమించి ఆయన సువాసన కలిగిన వాడు కాబట్టి నేను ఎలాగూ సువాసన కలిగిన వాడనో, నేనెట్లా పరిమళ తైలముతో నింపబడిన వాడనో నా బిడ్డలు కూడా పరిమళ తైలంతోనే ఉండాలి, వారు కూడా సువాసనతో ఉండాలి అని చెప్పి యేసు ప్రభు వారు ఏం చేశాడంట? ఆయన మనల్ని ప్రేమించి మనము సువాసనగా ఉండాలని, మన బ్రతుకు మన జీవితం సువాసన వెదజల్లాలి అని చెప్పి మన కొరకై తనను తాను బలిగాను అర్పణముగాను సిలువలో అప్పగించుకున్నాడు. యేసు ప్రభు వారు సిలువలో చనిపోవడం ద్వారా మనకేమొచ్చింది? ఇప్పుడు సువాసన వచ్చింది. ఇంతకుముందు మురికి దుర్వాసన,
దుర్గంధములతో ఉన్నాయి, నింపబడ్డాయి మన పాపాలు. దావీదు అన్నాడు ఆ మాట. ఎట్లున్నాయంట, నా గాయములు, మూర్ఖంతో చేసిన నా పాపలు, నా గాయములు దుర్వాసన గలవై స్రవిస్తూ ఉన్నాయి. ఇది నా బ్రతుకు. గతాన్ని తలుచుకుంటే, గతంలో నేను జీవించిన జీవితాన్ని ఒకసారి నెమరు వేసుకుంటే దుర్వాసనే, ముక్కు మూసుకోవాల్సిందే. అలాంటిది నా బ్రతుకు. అయితే ఇప్పుడు ప్రభు ఏం చేశాడు? పరిమళ వాసనగా చేశాడు. ఎందుకంటే నా ప్రభు పరిమళ వాసన కలిగిన వాడు, ఆయన సువాసన కలిగిన వాడు కనుక నేను కూడా సువాసన కలిగిన వ్యక్తిగా ఉండాలని నన్ను కూడా దేవుడు పరిమళ వాసనగా మార్చాడు. ఒకప్పుడు కదిలించుకుంటే ఎంత ఘోరంగా ఉండేదో నన్ను, అయితే ఇప్పుడు ఎంత ప్రేమ, ఎంత క్షమాపణ, ఇవన్నీ దేవుని ద్వారా నన్ను మారుస్తూ వచ్చాడు. అందుకని ఇలాగ మారడం కొరకు యేసుప్రభువు వారు ఏం చేశాడంట? తనను తాను బలిగాను అర్పణంగాను సిలువలో అప్పగించుకున్నాడు. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం. ప్రభు బిడ్డలు సువాసనగా మార్చబడిన వారు ఎలాగవుతారంట? హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం. అతని నీడయందు నివసించువారు మరలివత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలకెత్తుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబనోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళింతురు. ఎవరైతే యేసు ప్రభు ద్వారా కడగబడ్డారో, ఎవరైతే యేసు ప్రభు ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారో, ఎవరైతే తన గత జీవిత దుర్వాసన నుంచి విడిపించబడ్డారో వారు ఎలాంటి వారుగా ఉంటారు అని అంటే, వారు పరిమళించేవారుగా ఉంటారు. వారు పరిమళిస్తారు. పరిమళం ఎక్కడండి? సరైన వస్త్రాలు లేవు కదండి, లేకపోయినా వస్త్రాలకు సంబంధం లేదు. నేను డబ్బున్నోని కాదు కదండి, డబ్బుకు దీనికి సంబంధం లేదు. వ్యక్తిత్వం, జీవితం మార్చబడుతూ ఉంది. కాబట్టి గత జీవితంలో మన బ్రతుకంతా వాసన దుర్వాసనే కానీ యేసు ప్రభు వారి ద్వారా ఇప్పుడు ఏం చేయబడ్డాము అంటే పరిమళ వాసనగా మార్చబడ్డాం. ఇది గొప్ప ఆశీర్వాదం. ఇది ఎవరు కూడా చేయలేని కార్యం. కాబట్టి నా జీవితాలను, మన బ్రతుకులను, మన జీవితాలను మార్చిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇలాంటి గొప్ప మార్పు, ఇలాంటి సువాసన రావడం కొరకు తనను తానే అప్పగించుకున్నాడు శిలువలో యేసు ప్రభువారు. అందుకని పౌలు అపోస్తలులు అన్నారు 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో వారు ఒక మాట అన్నారు. 15వ వచనం, 2వ కొరింథీ 2వ అధ్యాయము 15వ వచనం. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాం. మేము రక్షింపబడ్డాం, మమ్మల్ని దేవుడు రక్షించాడు, మేము రక్షణలోనికి వచ్చాం, మా బ్రతుకులు మార్చబడ్డాయి, మా జీవితాలు మార్చబడ్డాయి. ఇప్పుడు మేము అందరి మధ్యలో ఎట్లా కనబడుతున్నామంటే అనేక స్థలములో మేము సువాసన కలిగిన వారంగా ఉన్నాం. కాబట్టి సువాసన కలిగి ఉండడమే ఆరాధన అంటే. నువ్వు ఉన్న ప్రాంతంలో, నువ్వు ఉన్న ఇంటిలో, నువ్వు ఉన్న ప్రదేశంలో, నువ్వు ఉన్న నీ చుట్టుపక్కల మంచి సువాసన కలిగి ఉండడమే ఆరాధన. మందిరానికి వచ్చి కొద్దిసేపు ఏదో ఎన్న మాటలు చెప్తే కాదు ఆరాధన. అది ఆరాధనే, కాదనట్లేదు. కానీ వ్యక్తిగతంగా వెలుపటి కూడా సువాసన కలిగి జీవిస్తే అది ఆరాధన. అదే ప్రభు ఇష్టపడతాడు, దానిని దేవుడు అంగీకరిస్తాడు. అందుకొరకే యేసు ప్రభు వారు చనిపోయింది. ఆదివారం నాడు మందిరానికి రావడం కొరకు కాదు, ఆదివారం వచ్చి మళ్ళీ ఆదివారం దాకా మన ఇష్టానుసారంగా ఉండటానికి కాదు. యేసు ప్రభు వారు శిలువలో చనిపోయింది ఎందుకు అంటే మనం పరిమళ వాసనగా ఉండాలని. ఎఫెసీ 5:2 ప్రకారం మనల్ని ప్రేమించి మనం పరిమళ వాసనగా ఉండడం కొరకై యేసు ప్రభు వారు శిలువలో చనిపోయాడు. ఆయన చనిపోవడం ద్వారా ఇవాళ మన జీవితాలు ప్రతి స్థలములో 2 కొరింథీ 2:14 కూడా ఉంది, ప్రతి స్థలంలో ఊరేగిస్తున్నాడు ప్రభు మనల్ని అనేక స్థలాలలో సాక్షాత్కంగా, మాదిరికరంగా. కాబట్టి ఇది ఆరాధన. కాబట్టి అలాగూ దేవుడు మనల్ని చేస్తూ వచ్చాడు గనక వారు లెబనోను ద్రాక్ష రసం వలె అనేక స్థలాల్లో వాళ్ళు ఏం చేస్తారంట? మొలకెత్తుతారు, పరిమళిస్తారు. హోషేయ గ్రంథం 14:7 పరిమళించేవారుగా దేవుడు మనల్ని చేశాడు. ఎందుకంటే మన ప్రభు పరిమళ వాసన కలిగిన వాడు, అలాగే మనల్ని కూడా పరిమళ వాసనగా దేవుడు చేశాడు. యెహెజ్కేలు గ్రంథం రండి. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 20వ అధ్యాయం 41వ వచనం. 41 జనములలో నుండి నేను మిమ్మను రప్పించినప్పుడును మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశములో నుండి మిమ్మను సమకూర్చినప్పుడును పరిమళ ధూపముగా మిమ్మను అంగీకరించెదను,
అన్యజనుల ఎదుటను మీ మధ్యను నేను మిమ్మల్ని పరిమళ ధూపంగా అంగీకరిస్తాను. కాబట్టి ఎక్కడెక్కడికి చెదరగొట్టబడ్డాం, ఎక్కడెక్కడికి తోలివేయబడ్డాం, అనేక స్థలాలకి విసిరివేయబడ్డాం. అయితే దేవుడు మనల్ని సమకూర్చుకొని సంఘమిచ్చి సహవాసం ఇచ్చి ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన పరిమళ వాసనగా అంగీకరిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మన విషయమై ఎంత ప్రేమ కలిగిన వాడు, మనల్ని పరిమళ వాసనగా చేశాడు. ఆయన పరిమళ వాసన కలిగిన వాడై మనల్ని పరిమళ వాసనగా చేసి మనల్ని ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు అని. కాబట్టి ఉదయకాల సమయంలో దేవా నీవెంతో పరిమళగా వాసన కలిగిన నీ పేరు నీవు పూసుకొనిన పరిమళ తైలము సువాసన కలిగినది. పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. అయితే నీవు సువాసన కలిగిన వాడవు, నన్ను కూడా సువాసనగా చేశావు. నేను సువాసనలోనికి రావడం కొరకు శిలువలోని మీరు నలుగొట్టబడ్డారు, గాయపరచబడ్డారు. గంధం తెలుసు కదా మనకి, గంధం తెలుసుగా, చిన్నపిల్లలకి ఎండాకాలంలో బాగా వాడతాం. ఆ గంధము మరి వాసన వచ్చి రావాలంటే ఏం చేయాలి చెప్పండి? గంధపు చెక్కను తీసుకొని ఏం చేయాలా? రుద్దాలి కదా బండకేసి. అది అరిగిపోతే ఏమొస్తుంది? మంచి వాసన. యేసు ప్రభువారు కూడా అంతే. నువ్వు నేను సువాసనగా రావడం కొరకు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు కలువరి శిలువలో. ఆయన కొడతా ఉంటే మౌనం వహించాడు. ఎందుకనంటే నేను ఇక ఈ శ్రమలు భరించను, నాకు వద్దు అని అంటే మనకు రాదు, వాసన రాదు, మన బ్రతుకులు మార్చబడవు, దుర్వాసనే ఉంటుంది. కాబట్టి తనను తానే బలిగాను అర్పణముగాను శిలువలో అప్పగించుకున్నాడు అని. కాబట్టి ఉదయకాల సమయంలో మొదటి తలంపును జ్ఞాపకం చేసుకుని, ప్రభా నీవు నన్ను సువాసనగా చేసావు, పరిమళ వాసనగా చేశావు. మీ ప్రేమ ఎంత గొప్పది, అందుకని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. ఇక్కడే కాదు వెలుపుట కూడా మిమ్మల్ని ఆరాధించే ప్రజగా నన్ను చేశావు. వెలుపుట కూడా బయటకు వెళ్ళిన తర్వాత కూడా నేను అనేకుల మధ్యలో సువాసనకరంగా ఉన్నాను. గత జీవిత ఆనవాళ్ళు లేవు నాలో, గత జీవితంలో ఉన్నటువంటి మచ్చులు కనపడట్లా. ఎక్కడికి పోయినా సువాసనకరంగానే నన్ను మార్చావు. ఇలాగ మార్చడం ఎవరి వల్ల అవుతుంది? మీరు నన్ను అలాగ మార్చినందుకై మీకు 100 స్తోత్రములు అని చెప్పి ఆరాధించినప్పుడు ప్రభు మనల్ని ఆరాధన అంగీకరిస్తాడు. ఆయన అంగీకరించితే ఎంత దీవెన ఉంటుందో, ఎంత ఆశీర్వాదమో అది మనం చూస్తాం. సరే, ఇప్పుడు 2వ విషయానికి వెళ్దాం. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం, 1వ అధ్యాయం. పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. నీవు పూసుకొనిన పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. చాలు. ఇప్పుడు నీ పేరు, నువ్వు పూసుకున్న పరిమళము ఏమో సువాసన కలిగినది, నన్ను కూడా సువాసనగా చేశావు. అందులో అర్థం ఉంది, అది మనం అర్థం చేసుకున్నాం మొదటి తలంపులో. 2వది నీ పేరు ఎంత గొప్పది, నీ నామం ఎంత గొప్పది, నీ పేరు ఎంత గొప్పది. అందుకని నీ పేరు పోయబడిన తైలములతో సమానము. నీ పేరు అనే మాటను మనం చూస్తాం. నీ పేరు, నీ నామము. అందుకని చూడండి, ఒక మాట చదువుతాము. మత్తయి సువార్తలో 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. 24. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. చాలు. ఆయన కీర్తి ఆయన నామము ఆ దేశమంతటా ఏం చేసిందంట? వ్యాపించింది. లూకాసు వార్త 4వ అధ్యాయంలో కూడా ఉంది ఆ మాట. లూకాసు వార్త 4వ అధ్యాయంలో కూడా ఆ మాటను మనం చదువుతాం. 14వ వచనం, 4:14. అప్పుడు యేసు గలిలయకి తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. ఆయన పేరు, ఆయన నామము, ఆయన కీర్తి ఆ ప్రదేశమంతటా వ్యాపించింది. అనేక స్థలాలకి ఆయన కీర్తి మరి ప్రబలుతూ వచ్చింది. అందుకనే 2వదిగా నీ పేరు ఎంత గొప్పది. పరమగీతాల గ్రంథం 1:3 2వ భాగంలో నీ పేరెంత మనోహరము, నీ పేరెంత సమము. కాబట్టి నీ కీర్తి వ్యాపించింది, నీ కీర్తి ప్రబలింది. ఆయన నామముల గురించి ఒక మాట ఉంది నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో ప్రభు యొక్క నామములను గురించి 9
ఎన్నో వచనము? రండి, 5వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథం 9:5వ వచనం. సకల ఆశీర్వచనములకు 9:5-9 సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము. చాలండి. సకల ఆశీర్వచనములకు మించిన నీ ఘనమైన నామము. ఆయన నామం ఎంత గొప్పదంటే సకల ఆశీర్వచనములకు మించినది. కాబట్టి ఎంతో హెచ్చైన నామం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది ఆ మాట. కాబట్టి ఆయన నామము ఎంతో ఘనమైనది. ఆయన నామము ఎంతో ప్రభావం కలిగినది. పౌలు అపోస్తులు అన్నారు, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 12వ వచనం, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప క్షమోచన. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం, ఈ నామమునే చదవండి. ఎవని వలన రక్షణ కలుగుదు? ఈ నామమునే రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద మనుషులలో ఈబడిన ఏ నామమున మనము అదే మనం పాట పాడుకున్నాం. కాబట్టి ఈ నామం ఎంత గొప్పది, ఆయన పేరెంత ప్రభావం కలిగినది, ఆయన పేరెంత గొప్పది, ఆయన పేరు, ఆయన కీర్తి వ్యాపించింది. ఆయన ఎంతో సకల ఆశీర్వచనములకు మించిన ఘనమైన నామం ఆయన నామం. ఈ నామమునే లోకంలో ఉన్న మానవులంతా ఏం చేయబడాలంట? రక్షింపబడాలి. ఇదే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో ఈ నామంలో మనకి ఏం మేలు కలిగింది? రండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో ఈ నామం ద్వారా మనం పొందిన మేలు ఏమిటి? 43వ వచనం. 43, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందును. ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందును. ఆకాశము కింద మనుషుల్లో ఈబడిన ఏ నామమున పాప క్షమాపణ లేదు. పాప క్షమాపణ లేకపోతే దేవుని రాజ్యానికి వారసులం కాలేము. దేవుని రాజ్యానికి వారసులం కాకపోతే భద్రపరచబడిన నిత్యాగ్ని ఉంది, దానికి వెళ్ళవలసిన వారు. అయితే యేసు ప్రభువారు అన్నాడు, పౌలు అపోస్తులు అన్నారు, ఈ నామములో మీకేం కలిగింది? పాప క్షమాపణ. నిజంగా ఎంత గొప్ప నామం! ఎందుకు ఆయన నామం అంత గొప్పది అని అంటే, ఆ నామమే లేకపోతే మనకి రక్షణే లేదు. ఈ రక్షణే కనుక లేకపోతే విలవిలలాడిపోవాల్సిందే. 2 రోజులు 3 రోజులు కాదు. ఎన్ని రోజులు? యుగ యుగాలు, అంతం లేదు. కాబట్టి ఆయన నామం ఎంత గొప్పది, ఆయన కీర్తి ఆ దేశమంతటా ప్రబలినట్లుగా మనం ఈ భాగంలో చూస్తాం. ఈ నామంలో ఏముందంట? మనకి పాప క్షమాపణ. ఇంకోటి ఈ నామంలో ఇంకా ఏముంది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ నామం ద్వారా మనం పొందిన మేలేమిటి? 1 కొరింథీ 6లో 6వ అధ్యాయము 11వ వచనం. 11, మీలో కొందరు అటువారే ఇండిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడ్డారు. ఈ నామంలో మీరు కడగబడ్డారు. ఈ నామంలో పాపక్షమాపణ ఉంది. ఈ నామంలో మీరు కడగబడ్డారు. ఈ నామమే సకల ఆశీర్వచనలకు మించిన ఘనమైన అందుకనే పరమగీతాల గ్రంథంలో అన్నారు, నీ పేరెంత గొప్పది, నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానము. సామాన్యమైనది కాదు నీ పేరు. నీ నామం ఎంత గొప్పది, నువ్వు పూసుకున్న వస్త్రాలు పరిమళ తైలము. కాబట్టి ఏవి సువాసన వెదజల్లేవి. నా బ్రతుకుని నన్నును కూడా సువాసనగా మార్చావు. నీ పేరు ఎంతో గొప్పది, నీ నామం ఎంతో గొప్పది. కాబట్టి ఆయన నామములో కడగబడిన వారము. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 34వ అధ్యాయం కీర్తనల గ్రంథం చూడండి. 34వ అధ్యాయము 3వ వచనం. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నాతో కూడి ఏకంగా రండి, ఏకంగా కూడుకుందాం రండి. ఎందుకు?
ఆయన నామం ఏం చేద్దామంట మనము గొప్ప చేద్దాం. ఎందుకంటే ఆయన నామం ఎంతో గొప్పది. ఆ నామములో రక్షణ ఉంది. ఆ నామంలో కడగబడ్డాం. ఆ నామంలో నీతిమంతులుగా చేయబడ్డాం. ఆ నామమే కనుక లేకపోతే, ఆ పేరే కనుక లేకపోతే రక్షణ లేదు, నిత్య జీవం లేదు, నరకం ఉండేది. దాని నుంచి మనం ఏమాత్రం తప్పించుకోవాలి. కాబట్టి ఆ నామం ద్వారా మేలు పొందాం కాబట్టి ఆ నామాన్ని పూజిద్దాం రండి. 111వ కీర్తన 9వ వచనంలో ఆయన నామము ఎట్లాంటిది అని అంటే, చదవండి 111:9. ఆయన నామము ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. అందుకనే హెబ్రీ 13 అంటాడు, ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము. చదవండి 13వ అధ్యాయము హెబ్రీ 13:5. క్షమించండి 13:15. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, ఆయన నామమును ఒప్పుకుంటూ జిహ్వా ఫలము అర్పించుదుము. ఇది రెండవది. కాబట్టి ఆయన నామం ఎంతో గొప్పది. ఆయన నామము పోయబడిన పరిమళ తైలముతో సమానం. గొప్పది ఆయన నామం. ఆ నామం ద్వారా కడగబడ్డాం. ఆ పేరు ద్వారా మనము విమోచించబడ్డాం. ఆయన బిడ్డలమయ్యాం. అందుకని ఆయన నామం పూజింపదగినది. ఆయన నామం సకల ఆశీర్వచనలకు మించిన ఘనమైన నామం. ఇట్లాంటి నామాన్ని, ఇలాంటి పేరు కలిగిన ప్రజలుగా దేవుడు మనల్ని ఏర్పాటు, ఆయన నామం పూజింపదగినది కనుక హెబ్రీయులకు రాసిన పత్రికలో చదువుకున్నట్లు ఆయన నామమును ఒప్పుకుంటూ మన యొక్క జిహ్వా ఫలమును ఆయనకు సమర్పించే వారంగా మనం ఉంటాము అని. సరే, ఇప్పుడు 3వ విషయానికి వెళ్దాం. పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. నీవు పూసుకొనును పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన తైలములతో సమానము. కన్యకులు నిన్ను ప్రేమించుదురు. ఏం చేస్తున్నారట కన్యకులు? నిన్ను ప్రేమించుదురు అనే మాట మనం చూస్తాం. ఇందాక మనం ఒక పాట పాడుకున్నాం కదా, అందులో కన్యకులు తీసుకొని రాబడుతున్నారు. ఆయన నామం గొప్పది. ఆయన జీవితం ఎంతో మాదిరికరమైనది, గొప్పది. ఆయన వస్త్రాలు పరిమళ వాసన కలిగినవి. ఆయన నామం ద్వారా రక్షణ, విమోచన మరి కలుగుతూ ఉంది. అందుకని కన్యకులు ఏం చేస్తున్నారు? ఆయన దగ్గరికి తీసుకొని రాబడుతూ ఉన్నారు. కన్యకులు ఆయనను ప్రేమిస్తున్నారు. ఎవరు ఈ కన్యకులు? ఏమిటి కన్యకులు అని అంటే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పౌలు అపోస్తలుడు చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, ఇక్కడ 2వ వచనంలో పౌలు అపోస్తలుడు అన్నాడు, దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానం చేశాను. కాబట్టి దేవుని కొరకు మనం ప్రదానం చేయబడ్డాం. సంఘము, ఈ షాలేము, దేవుని మందిరము, దేవుని సంఘము ప్రభువు కొరకై ప్రదానం చేయబడింది. కాబట్టి కన్యకగా దేవుడు పౌలు అపోస్తలుడు కన్యకగా ఆయన ఏం చేశాడు? మనల్ని ప్రదానం చేశాడు. కన్యక మనము, దేవుని మందిరం, దేవుని సంఘము కన్యక, ప్రభు కొరకే ఎదురు చూస్తున్న ప్రదానం చేయబడిన కన్యక. అయితే కన్యకులు ఏం చేస్తున్నారు? కన్యకులు నిన్ను ప్రేమించుదురు అనే మాట మనం చూస్తాం 3వదిగా. కాబట్టి దేవుని సంఘంగా చేయబడిన నువ్వు నేను కన్యకలము, ప్రభు కొరకై ఎదురు చూస్తున్న కన్యకలము, ప్రభు కొరకై ప్రదానం చేయబడిన కన్యకలము. కాబట్టి నిశ్చితార్థం చేయబడిన కన్యకులం, అదే ప్రధానం అంటే అదే కదా. కాబట్టి ప్రభు కొరకే ఎదురు చూస్తున్న కన్యకలం. అయితే ఈ కన్యక ఏమైపోయింది? ఆమోసు గ్రంథంలో 5వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము రండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. 2వ వచనమేనా? కన్యకైన ఇశ్రాయేలు, 2వ వచనం. కన్యకైన ఇశ్రాయేలు కూలిపోయెను, ఆమె మరెన్నటికీ లేవదు, లేవనెత్తువాడు ఒకడు లేక
ఆమె భూమి. కాబట్టి కన్యకైన ఇశ్రాయేలు ఏమైపోయింది? కూలిపోయింది. కన్యకైన ఇశ్రాయేలు కూలిపోయింది. నేనే ప్రదానం చేశాను, నీవు కన్యకగా ప్రభు కొరకై ప్రదానం చేయబడ్డావులే. కానీ అయితే ఆ కన్యక ఏమైపోయింది అంటే కూలిపోయింది, పడిపోయింది, లోకంలో కలిసిపోయింది. అందుకనే ఇర్మియా గ్రంథం 2:32లో దేవుడు అన్నాడు, ఏమన్నాడు? కన్యక తన ఆభరణలను మరుసుద్దా? పెండ్లి కుమారి మర్చిపోద్దా? తన వడ్డానని మర్చిపోద్దా? నా ప్రజలు లెక్కలేనన్ని సార్లు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్నిసార్లు కూలిపోయాము అని అంటే లెక్కలేనన్ని సార్లు. కన్యక తన వస్త్రాలను, తన ఆభరణాలను మరుసుద్దంటే మరవదు కదా. వడ్డానాన్ని మర్చిపోతుందంటే మా అమ్మ అది విలువైంది, వదిలిపెట్టాం కదా. అయితే ఈ కన్యక ఏమైపోయిందంట? ఇశ్రాయేలు కూలిపోయిన కన్యక, పడిపోయిన కన్యక. అంతేకాదు ఏమైపోయింది? లెక్కలేనన్ను సార్లు మర్చిపోయిన కన్యక. లెక్కలేనన్ని సార్లు. ప్రభు చెప్పడం కాదండి, నేను చెప్తాను ఈ మాట. ప్రభు చెప్పడం కాదు, ప్రభు అన్నాడులే కానీ ఆయన చెప్పడం కాదు, నేనే చెప్తాను ఈ మాట. నేను వచ్చిన కాడి నుంచి ప్రతి ప్రకటనలో ఒక సందర్భం ఒక మాట చెప్తాను నేను. ఏంటి చెప్పండి? ప్రతి ఆదివారము ఉదయం ఎన్ని గంటలకి? 11 గంటలకు కదా నేను అనేది. 11ఏనా? ఎన్నిసార్లు మర్చిపోయాం లెక్క. ఇది ఒక చిన్న చాలు ఉదాహరణకి. లెక్కలేనన్ని సార్లు మర్చిపోయాం, లెక్కలేని. అందుకని అన్నాడు, ఆ కన్యక ఆభరణాలు మర్చిపోద్దా? అయితే వీళ్ళను కన్యకలుగా నేను చేశానులే కానీ లెక్కలేనన్ని సార్లు మర్చిపోయాం. ఇది ఎట్లా ఆరాధన అవుద్ది చెప్పండి? ఆరాధన కాదు కదా. అందుకని ప్రభు అంటున్నాడు, నువ్వు నేను దుర్వాసన కలిగిన వారం, ప్రభు పరిమళ వాసనగా చేశాడు. ఆయన పరిమళ వాసన కలిగిన దేవుడు కనుక మనల్ని కూడా పరిమళ వాసనగా చేశాడు. ఆయన పేరెంతో గొప్పది. ఆ పేరే లేకపోతే రక్షణే లేదు మనకి. ఆ నామంలో మనకి రక్షణ వచ్చింది ఉచితంగానే, డబ్బులు కూడా లేవు, ఉచితంగా వచ్చింది. మూడవది, ఈ మేలులు పొందిన కన్యక ఏం చేస్తుందంట? మర్చిపోదు. ప్రభువుని ప్రేమించేదిగా ఉంటుంది, ప్రభువుని ప్రేమిస్తుంది. కీర్తన 45వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం 14వ వచనం. 45:14. 45వ అధ్యాయం కీర్తనల గ్రంథం 14వ వచనం చదవండి. విచిత్రమైన పనిగల వస్త్రములు ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమె వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకులు నీ యొద్దకు విచిత్ర పనిగల వస్త్రములను, విచిత్ర పనిగల వస్త్రములు త్రపనిగల రాజునొద్దకు కన్యకల వలన, రాజునొద్దకు కన్యకల వలన రాబడుగా కొని రాబడుచున్నది, రమ్యముగా కొని రాబడుచున్నది కుమారియాల. కాబట్టి పెళ్ళప్పుడు పెండ్లి కుమార్తెను తీసుకొస్తారు. తీసుకొచ్చేటప్పుడు రమ్యంగా తీసుకొని రాబడుతుందంట. ఎట్లా తీసుకొని రాబడుతుంది? రమ్యంగా. ఎంత చక్కగా ఆ సేవకురాల్లో లేకపోతే కొంతమంది పెద్దలో ఆమెను జాగ్రత్తగా పట్టుకొని తీసుకొని రాదు. కాబట్టి దేవుని మందిరమునకు ఎట్లా తీసుకొని రాబడుతుంది కన్యక అని అంటే రమ్యంగా తీసుకొని రాబడుతుంది. మనం ఎలా తీసుకొని రాబడుతున్నాం? వడ్డానాన్ని మర్చిపోయాం, ఆభరణాలను మర్చిపోయాం, లెక్కలేనన్ని సార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు. కాబట్టి ఇక్కడ అంటాడు, కన్యకులు నీ యొద్దకు నిన్ను ప్రేమించుదురు. 3వ తరం. కాబట్టి ప్రేమించడమే ప్రభువుని ఆరాధించడము. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం. హోషేయ గ్రంథం 2:20. నేను తలం ముగిస్తాను, రండి. హోషేయ గ్రంథం కాబట్టి నిన్ను ప్రధానము చేసుకుందును. సరే, దేవుడు మనల్ని ప్రధానం చేసుకున్నాడు. ప్రధానం చేసుకున్నాడు అని అంటే ఎవరం మనం చెప్పండి? కన్యకలం, కుమారీలం. దేవుడు మనల్ని కుమారీలుగా, కన్యకగా ప్రధానం చేసుకున్నాడు. రమ్యంగా తీసుకొని రాబడడం కూడా ఆరాధనే. రమ్యంగా దేవుని సన్నిధి రావడం కూడా ఆరాధనే. రమ్యంగా రావాలి, ఎట్లా పడితే అట్లా రావడం కాదు, అది ఆరాధన కాదు.
కాబట్టి దేవుని మందిరం, దేవుని సన్నిధి, కన్యకులు నిన్ను ప్రేమించుదురు. 4వదిగా ఆ కన్యకులు ఏం చేస్తున్నారట? ఆయనను ప్రేమించేవారుగా కనబడుతూ ఉన్నారు, ప్రేమిస్తూ ఉన్నారు. అయితే యోహానుకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ప్రభు చూడండి, ఆ మాట చదువుతాం. యోహానుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక మనం కూడా ఇప్పుడు ప్రేమిస్తూ ఉన్నాం. నేను ప్రేమిస్తున్నానండి, మంచిది. అయితే నువ్వు కాదు, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. మొట్టమొదటి ప్రేమించింది ఆయనే. ఎప్పుడు? జగద్పునాది వేయబడక మునిపే, తల్లి గర్భంలో నువ్వు నేను ఉన్నప్పుడే, దేవునికి దూరంగా దుర్వాసన కలిగి ఉన్నప్పుడే. కాబట్టి మనం కన్యకగా చేయబడి ప్రదానం చేయబడక మునిపే ప్రభువులను మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ప్రేమిస్తున్నామా? మనం ప్రేమిస్తే ఆరాధించినట్టే, ప్రేమించకపోతే ఆరాధించినట్లు కాదు. కాబట్టి ఇక్కడ అంటాడు, ఆయనే మొదట మనలను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తాడు. యెహోషువ గ్రంథం 23:11 నీవు బహు జాగ్రత్త పడి ఆయనను ప్రేమించవలెను అని రాయబడింది. సమయం లేదు కాబట్టి బహు జాగ్రత్త పడి ఏం చేయాలంటే ఆయనను ప్రేమించాలి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం, యెషయా గ్రంథం 62వ అధ్యాయము 5వ వచనం. 62:5, 62వ అధ్యాయం 5వ వచనం. యవ్వనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకునేదురు. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గురించి సంతోషిస్తాడు. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురిని చూసి సంతోషించినట్లు, కాబట్టి మనల్ని చూసి ప్రభు సంతోషిస్తాడు. ఎప్పుడు అంటే మనం ఆయన్ని ప్రేమించినప్పుడు. మనం ముందుగా నేనే బాగా ప్రేమిస్తున్నానండి, ప్రభు కొరకు నేను ఎంత సమర్పణ అండి, నా జీవితం ఏంటండి, ఆయన కొరకు ఎంత త్యాగం అండి, లేదు. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. కాబట్టి మనల్ని చూసి ఆయన సంతోషిస్తాడు, సంతోషిస్తూ ఉన్నాడు. ఇంకో మాటలో మనం చూస్తే ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడు. కాబట్టి 4వ తలంపులో కన్యకులు నిన్నేం చేస్తున్నారు? ప్రేమించేవారు ఎట్లుంటారో తెలుసా? ఎలా ఉంటారో తెలుసా? అప్పుడప్పుడు అక్క ఆరాధనలో మాట వాడుద్ది. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం. నిన్ను ప్రేమించేవారు చదవండి అన్నమాట. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము 5:31. నెహెమ్యా గ్రంథం 5:31 చదవండి. 31 కాదా? నెహెమ్యా గ్రంథం 5, క్షమించండి, న్యాయాధిపతుల గ్రంథం 5:31. నీ శత్రువులందరూ ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారు ఉదయించు సూర్యుని వలె, కాబట్టి బలంగా ఉదయించే సూర్యుని వలె. కాబట్టి భాగంలో మనం చూస్తాం, నీవు బహు జాగ్రత్త పడి ఆయన ప్రేమించాలి. ఈ కన్యకులు ప్రేమిస్తూ ఉన్నారు. వారు ఎప్పుడైతే తీసుకొని రాబడ్డారో వారిని చూసి ఆయన సంతోషిస్తూ ఉన్నాడు, ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. కాబట్టి 4 విషయాలు ఏమిటి అనంటే, మొదటిదిగా ఆయన పూసుకొనిన పరిమళ తైలము ఎట్లాంటిది? సువాసన కలిగి. మనల్ని కూడా దేవుడు సువాసనగా చేశాడు. ఆయన వస్త్రాలు సువాసన కలిగిన, ఆయన జీవితం సువాసన కలిగింది, ఆయన జన్మ సువాసన కలిగింది, ఆయన మరణం సువాసన కలిగినది. ఆయన ఎట్లా సువాసన కలిగి ఉన్నాడో నిన్ను నన్ను కూడా అలాగే సువాస భరితంగా చేశాడు, పరిమళ తైలంగా చేశాడు. వారు పరిమళ వలె వికసిస్తారని హోషేయ గ్రంథాలు అన్నట్లు అలా చేశాడు. అనేకుల మధ్యలో క్రీస్తు సువాసనగా దేవుడు మనల్ని చేశాడు. మనం సువాసనగా మార్చబడ్డాం. ఎట్లా మార్చబడ్డామండి? నేను మందిరానికి రావడం ద్వారానా, లేకపోతే నేనేదో మందిరానికి వచ్చి కొంతసేపు కూర్చొని అబ్బా ఎంత ప్రయాసపడ్డాను అనుకున్న దాన్ని బట్టి వచ్చింది సువాసన అంటే కాదు. ఎట్లొచ్చింది? ఆయన 33.5 సంవత్సరాలు నీ కొరకు దాసునిగా జీవించడం ద్వారా. యేసుప్రభు వారు 33.5 సంవత్సరాలు దాసునిగా దీనుడుగా జీవించి ప్రయాసపడి కలువరి శిలువలో నలగొట్టడం ద్వారా వచ్చింది సువాసన. యేసుప్రభు వారు శ్రమల ద్వారా వచ్చింది సువాసన. కాబట్టి ఉట్టిగా వచ్చింది కాదు, తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఇది తేలిగ్గా తీసుకోబాగు కూడా ఎప్పుడు. కాబట్టి ప్రభు ఇచ్చిన రక్షణ
ఎంతో విలువైంది, తనను తానే అర్పణంగా బలిగా అర్పగించుకున్నాడు. అట్లొచ్చింది మనకి రక్షణ. ఇప్పుడు మన జీవితాలు మనము సువాసన భరితంగా మార్చబడ్డాం. ఎంత ధన్యులం, ఏం చేయగలం? అందుకని అంటాడు, వేలాది నదులంత విస్తార తైలము. సరిపోదు, వేల కొలది పొట్టేలు ఇచ్చినా సరిపోదు. కాబట్టి నీ ఆస్తి అంత ఇచ్చి ప్రభుని ఘనపరిచినా కూడా సరిపోదు. ఉచితంగా పొందుకున్నాం. ఈ సువాసన కలిగిన జీవితం మార్చబడ్డది. కాబట్టి ఒకప్పుడు మిమ్మల్ని పోల్చడానికి నన్ను నేనే పోల్చుకుంటాను. ఒకప్పుడు నన్ను ఎవరు పెద్ద గౌరవించిన వాళ్ళు లేరు, నా కుటుంబ సభ్యులే, మా బంధువులే. కాబట్టి ఎందుకంటే వాళ్ళకి మనం కొంచెం లేని వాళ్ళంగా కనబడతాం కనుక మరి నన్ను పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఎప్పుడైతే ప్రభు జీవితంలోకి వచ్చాడో మార్చబడ్డానో, భద్రాచలం నుండి ఒక ఆయన వచ్చాడు బండి వేసుకొని, కారు వేసుకొని, అయ్యా నువ్వు తప్పకుండా రావాలి మా ఇంటికి నన్ను పిలవటానికి. ఒకప్పుడు నేను పోతే కూడా చూసి చూడడానికి పోయేవాళ్ళు మనుషులు. అంటే దేవుడు పరిమళ వాసనగా మార్చాడు. దేవుడు మన జీవితాలను మార్చాడు. అంతేకాకుండా ఇంకా ఏం చేయబడింది అనంటే ఆయన పేరెంత గొప్పది. ఆ పేరులోనే ఉంది రక్షణ. సకల ఆశీర్వచనాలకు మించిన ఘనమైన నామం నాకు ఇచ్చాడు. ఆ రక్షణ, ఆ నామమే లేకపోతే రక్షణే లేదు. ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామంలో మనము రక్షణ పొందాం. ఉచితంగా దేవుడు మనకి ఇచ్చాడు రక్షణ. ఈ రక్షణ కొరకై, ఆయన నామం కొరకై, ఆయన జీవితం కొరకై, మనల్ని మార్చిన విధానం కొరకై ప్రభువును ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ఆ కన్యకులు ఏం చేస్తున్నారు? ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నారు. వాడు ప్రభు బిడ్డలంగా మన జీవితాల్లో ఈ గొప్ప ఆత్మ సంబంధమైన మేలులు పొందిన నువ్వు నేను సాగిలపడి ప్రభుకు నమస్కరించి, ప్రభువా నీవు చేసిన మేలుల కొరకై, నీవు చేసినటువంటి కార్యము కొరకై కాబట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నాను, ఆరాధిస్తున్నాను, మహిమపరుస్తున్నాను. ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో వారు ఉదయించు సూర్యుని వలె ఉంటారన్నావు కదా, అలాగ నన్ను మార్చుతూ వచ్చావు. ఈనాడు చాలామందికి లేని భాగ్యం నాకు ఇచ్చావు. ఉదయించు సూర్యుడు అంటే 4 అంతస్తుల బిల్డింగ్ కాదు, మిగిలిన వారికి లేదు. ఈ ఆదివారం మనకుంది. ఇంతకంటే ఇంకేం కావాలి? ఒక ఆయన అన్నాడంట, ఒక ఆయన హాస్పిటల్కి వెళ్ళాడంట, ఆక్సిజన్ పెట్టాల్సి వచ్చిందంట. బాగా డబ్బున్న ఆయనలేండి, బాగా డబ్బున్న ఆయన. హాస్పిటల్కి వెళ్తే ఒక 78 గంటలు పెట్టారంట ఆక్సిజన్. 78 గంటలు ఆక్సిజన్ పెడితే ఆ తర్వాత బిల్లు వేశారంట. ఆయన వైద్యం ఖర్చులు 3,000 అంట. ఈ 78 గంటలకు ఆక్సిజన్కి మాత్రం అది 1,00,000 ఎంతో వేశారంట. ఆక్సిజన్ అంత విలువైందంట. ఆ తర్వాత వచ్చిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఆ డాక్టర్ గారు ఆ బిల్లు ఆ పేషెంట్కి ఇస్తే అది చూసి ఇంకొకటి ఏడుస్తూ ఉన్నాడంట. పాపం ముసలాయన ఏడుతున్న ఎంత డబ్బులు వేసామనుకున్నాడో ఏమో. సరేలయ్యా నా ఫీజు తీసేస్తానులే, ఆక్సిజన్ పెట్టిన దానికి, ఐసీయూలో పెట్టిన దానికి అంతవరకు ఇవ్వలే చాలులే అని అంటే, లేదండి మీకు ఈ డబ్బులు ఇవ్వడానికి కదా నేను ఏడ్చేది. 78 గంటలు గాలి కొనుక్కుంటే ఇంత బిల్లు అయిందే. నేను పుట్టిన కాడి నుంచి ఎంత గాలి ఇచ్చాడు నా ప్రభు దేవుడు, నేను ఇంకెంత ఇవ్వాలి ఆయనకి, ఎంత రుణస్తుడును అన్నాడంట. నిజమే, దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదం సజీవులుగా ఉండడమే గొప్ప ఆశీర్వాదం. ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయనే మొదటి మనల్ని ప్రేమించాడు, కన్యకగా ప్రదానం చేసుకున్నాడు, పవిత్రరాలైన కన్యకగా మనల్ని చేశాడు. అనేక స్థలాల్లో క్రీస్తు సువాసన వెదజల్లేటువంటి వ్యక్తులుగా మనల్ని మార్చాడు. ఆ నామంలో మనకు రక్షణ విమోచన ఇచ్చాడు. కాబట్టి ఈ మేలుల కొరకై ప్రభువుని ఆరాధించి ప్రభువుని మనం స్తుతించే వారంగా ఉంటాం. ఇక్కడ మనం 4 తలంపులో కన్యకులు ఏం చేస్తున్నారట? నిన్ను ప్రేమించుదురు. ప్రేమించడం అంటేనే ఆరాధన. కాబట్టి ప్రభువుని ప్రేమిద్దాం, ప్రభువుని ఘనపరుద్దాం, అట్లు ప్రభువుని మహిమపరిచే వారంగా ఉంటాం. కాబట్టి ఈ కొన్ని తలంపులను మనసులో పెట్టుకున్న వారమై దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ సంబంధమైన మేలులను బట్టి కొన్ని నిమిషాలు ప్రభువుని ఆరాధించి మనము మహింపరిచే వారంగా మనం ఉంటాం. ఆ విధంగా ప్రభు మనకి సహాయపడునుగాక.